2 రోజుల క్రితం కంచన్బాగ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణకాంత్ గారికి మరి స్థానిక డీసీపీ నుంచి ఒక నోటీస్ అందడం జరిగింది. కృష్ణకాంత్ గారు అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్నారు. మరి ఆ నోటీస్ మెమో ఇవ్వడం జరిగింది. మెమోలో కృష్ణకాంత్ గారు సివిల్ దుస్తుల మాలధారణ దుస్తుల నుంచి ఒక నోటీస్, ఒకవేళ మీరు మాలధారణ చేయాలి గారు అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్నారు అధికారి మరి ఆ నోటీస్ మెమో ఇవ్వడం జరిగింది. మెమోలో హిందూ దేశాల బెంచ్ 40 రోజులు లీవ్ పెట్టి సివిల్ దుస్తుల మాలధారణ ఒకవేళ ఇచ్చిన పే ఆఫ్ లాస్ ఒకవేళ దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మీరు పోలీస్ శాఖలో ఏం చేస్తారు? హిందూ దేశ యూనిఫామ్ 40 రోజులు లీవ్ పెట్టుకుని నల్ల రంగు కండువా వేసుకుంటారు. ఒకవేళ ఇచ్చిన పే ఆఫ్ లాస్ అయినా మా దేశం హిందూ దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని శాఖలో ఉండి నమాజ్ చదవడానికి 5 పూటల నల్ల రంగు హిందువుల పండుగలకు వచ్చే వారికే మరి ఎందుకు డిఫరెన్షియేట్ ఎందుకు చేస్తే మరి హిందువులందరూ కూడా మరి అయ్యప్ప స్వాములు హిందువులందరూ కానీ మరి పరిస్థితులు నమాజ్ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన హిందువుల పండుగలకు వచ్చే వారికే మరి ఎందుకు ఏ హిందూ సంఘాలు కూడా డిఫరెన్షియేట్ ఎందుకు చేస్తున్నారు? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా మరి అయ్యప్ప శాఖ హిందువులందరూ కాసుకొని భద్రంగా పెట్టుకున్నారు. మరి హోంశాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన పోలీస్ శాఖలో ఏం జరగాలి, ఏం చెప్పాలి, హిందువుల మనోభావాలు కించపరచుకుంటా పోలీసులు ఎట్లా వ్యవహరించాలి కూడా ఊరుకునేది మీకు చెప్పలేదా? మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నేర్చుకోలేదా? హోంశాఖ మీద పెట్టిన రేవంత్ రెడ్డి గారు భద్రంగా పెట్టుకున్నారు. మరి హోంశాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన మీటింగ్లలో ఏం జరగాలి, ఏం చెప్పాలి, ఆల్రెడీ హిందువుల మనోభావాలు కించపరచుకుంటా పోలీసులు ఎట్లా వ్యవహరించాలి ఆల్రెడీ మొత్తం చెప్పలేదా? మరి మనోభావాలు దెబ్బతిని స్కూళ్ళపై దాడులు జరుగుతున్నాయి. కొత్తగా కొత్త రూల్స్ తెచ్చి మరి ఆల్రెడీ రూల్స్ తీసుకొస్తే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, గుళ్ళపై దాడులు జరుగుతున్నాయి, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. ఆల్రెడీ మీపై దునియా నెగిటివ్ హిందూ సమాజంలో మీరు హిందువుగా రూల్స్ తెచ్చి మరి పోలీసు వాళ్ళు అయ్యప్ప స్వామి మాలేసుకోవద్దు